నమస్తే ప్రజలందరికీ వెల్కమ్ టు ఎంఎల్ఆర్ న్యూస్ తెలుగు. నేను మీ కొత్తూరు రమేష్. ముందుగా ప్రతి ఒక్కరు కూడా కిందున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ని నొక్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరికీ కూడా నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మీరు ముందుగా ఈ వీడియోని ఎంత వీలైతే అంత ఎక్కువగా షేర్ చేయండి. నేను ఈ మాట ఎందుకు చెప్తా ఉన్నానంటే, చాలా రోజుల నుంచి కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగుల గురించి మన ఛానల్లో మనం వీడియోలు చేస్తున్నాం, మాట్లాడుతూ ఉన్నాం. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడతా ఉన్నారు, ఏ రకంగా సమస్యలు తలెత్తుతూ ఉన్నాయి, ఇవన్నీ కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ మాట్లాడుతూ అందరినీ కూడా లైవ్లోకి తీసుకుంటూ వాళ్ళతోని ఫోన్ కాల్స్లో కూడా వాళ్ళ కష్టాలని ఒకసారి మనం విని మాట్లాడుతూ ఉన్నాం. కాబట్టి ఇదంతా కూడా మాట్లాడడం అనేది ఒక ఎత్తు అయితే, ప్రభుత్వం దృష్టికి పోవాలంటే ఎక్కువగా షేర్లు చేయాలి. సో దాని గురించి మీకు చెప్తా ఉన్నా, షేర్ చేసుకోండి. ఇక అదే విధంగా మీ అభిప్రాయం ఏందో కూడా కింద చిన్న కామెంట్ పెట్టండి. మీరు ఎక్కడి నుంచి చూస్తూ ఉన్నారు, అసలు ఏ శాఖలో పనిచేస్తూ ఉన్నారు, మీ జీతం ఎంత, అదే విధంగా మీకు జీతాలు రాక కూడా జీతాలు పడక ఎన్ని నెలలు అయితే ఉందనేది కూడా కామెంట్ బాక్స్ లో రాసి పెట్టండి. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్షరాల 4 నుంచి 5 లక్షల వరకు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళు పొద్దుగాల లేస్తే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా రాష్ట్రం కోసం కష్టపడతారు. ప్రభుత్వ కార్యాలయాల్లో, ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తారు, ప్రభుత్వ శాఖలో పనిచేస్తున్నారు, కానీ వాళ్ళకి జీతాలు పడట్లేదు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, బయట ఎక్కడైనా చెప్పుల షాప్లను, డిమార్ట్లను, లేదంటే కూరగాయల మార్కెట్లను ఎక్కడ చేసిన జీతం వస్తుంది సమయంకు. కానీ ఇక్కడ గవర్నమెంట్లో ప్రభుత్వ శాఖలలాగా ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ప్రభుత్వ కాలేజీలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ప్రతి ఆఫీసులల్లో అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కష్టపడతా ఉన్నారు. కానీ వాళ్ళకి జీతాలు వేయట్లేదు. వాళ్ళకి జీతాలు రాక వాళ్ళు నానా రకాలుగా కూడా 5-6 నెలలుగా అప్పులు చేసి, సొప్పులు చేసి వాళ్ళ సంసారాన్ని ముందుకు సాగుతూ అట్లా ముందుకు నడిపిస్తూ వస్తూ ఉన్నారు. అప్పులు ఇచ్చే వాళ్ళు కూడా ఎన్ని రోజులు ఇస్తారండి? 1 నెల ఇస్తారు, తర్వాత మళ్ళీ కడతామంటే 1 నెల ఇస్తారు. కానీ మనం తర్వాత నెల కడితేనే కదా మళ్ళీ అడిగేది అప్పు. ఏ ముఖం పెట్టుకొని అడుగుతాం అప్పు? 6 నెలలు జీతాలు రాకపోతే వాళ్ళు ఎట్లా చిట్టీలు కట్టుకుంటారు, ఎట్లా ఇంటి రెంట్ కట్టుకుంటారు, ఎట్లా కూరగాయలు తెచ్చుకుంటారు, ఎట్లా ఉప్పు నూనె తెచ్చుకుంటారు, ఎట్లా పిల్లల స్కూల్ ఫీజులు కడతారు? అరే ఇవన్నీ కూడా పెద్ద పంచాది ఉంటుంది. ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారంటే, 6-7 నెలలుగా జీతాలు రాక మిషన్ భగీరథలో కూడా చాలా మంది ఉన్నారు. సో ఇట్లా రకరకాలుగా అవుట్సోర్సింగ్, మిషన్ భగీరథనే కాదు, అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 4 నుంచి 5 లక్షల మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. సో వాళ్ళు జీతాలు వేయండి అని చెప్పేసి రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తూ ఉంటే వాళ్ళని బెదిరిస్తూ ఉన్నారట. మీ జీతాలు ఉంటే ఉండండి, లేకపోతే వెళ్ళిపోండి, అవసరమైతే తీసేస్తాం మిమ్మల్ని, రేపటి నుంచి రాకండి అని చెప్పేసి కొంతమంది బలుపు మాటలు మాట్లాడుతూ ఉన్నారట. అటువంటి వాళ్ళు గొంతు జర మాట్లాడేటప్పుడు నోరు దగ్గర పెట్టుకోండి. ఇష్టం వచ్చినట్టు ఏదో మనం పెద్ద శాఖలో ఉన్నాము, పెద్ద హోదా ఉన్నదని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాళ్ళని మాట్లాడి వాళ్ళని తీసేస్తాము, మేము చెప్పినట్లు వినకపోతే పంపిస్తాము అని చెప్పేసి ఎవరన్నా కాస్త ఎక్స్ట్రాలు చేస్తే కింద ఒక నంబర్ ఉంటుంది, ఆ నంబర్కు మీరు ఫోన్ చేయండి మిత్రులారా, మనం మాట్లాడదాం. ఇక అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, ఏజెన్సీ సిస్టాన్ని రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టాన్ని పూర్తిగా కూడా రద్దు చేసి అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఫస్ట్గా జీతాలు వేయండి. ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఒక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి దాదాపు ప్రతి నెలకు కూడా 4,000, 3,000, 5,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. అసలు ఈ ఏజెన్సీ ఎవరిది? ఏజెన్సీ వాడు ఎవడు? అసలు ఏజెన్సీ వాడు డబ్బులు ఎందుకు తింటా ఉన్నాడు? ఏజెన్సీ వానికి ఇచ్చేదేంది? ప్రభుత్వం గతంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీయటి మాటలు చెప్పింది, మేము అధికారంలోకి వచ్చుడుతోనే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను ఆదుకుంటాము, అసలు ఏ ప్రభుత్వం కూడా అవుట్సోర్సింగ్ ఉద్యోగులని మేము చూసినట్టు చూడదు, సో అందరికంటే బాగా మేమే అవుట్సోర్సింగ్ ఉద్యోగులను గుర్తిస్తాము, వాళ్ళకు సమాన పనికి సమాన వేతనం ఇస్తాము, ఉద్యోగ భద్రత కల్పిస్తాము, వాళ్ళని గవర్నమెంట్ ఉద్యోగుల లెక్క చూస్తాము, రెగ్యులరైజ్ చేస్తాము, ఇన్ని మాటలు చెప్పారు. చిలుక పలుకులు పలికిర్రు. ఆ చిలుక పలుకులన్నీ కూడా ఇవాళ గుంతల పడిపోయినాయి, గాయమైపోయింది. ఆ చిలుక పలుకులన్నిటికీ కూడా గాయమైపోయింది. అరే అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అయింది, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంతా కూడా ఫోన్లు చేసి అన్న జీతాలు పడట్లేదు, జీతాలు రావట్లేదు, 6 నెలలు అయింది, 10 నెలలు అయింది, ఏం చెప్పాలి, సంసారం ఎట్లా చేయాలి, ఎట్లా బతకాలి, మేము ఉండాలన్నా సావాలని చెప్పేసి వాళ్ళ కన్నీళ్లు పెడతా ఉంటే ఇక వాళ్ళకి ఏం చెప్పాలి?
మాకే దుఃఖం అనిపిస్తా ఉంది. అరే పాపం ఎందుకు ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు? ఏమన్నా వాళ్ళు టెర్రరిస్టులు కాదు, ఉగ్రవాదులు కాదు, రేపిస్టులు కాదు, ఏం కాదు. పేద ప్రజలు, సామాన్య వ్యక్తులు కష్టపడతా ఉంటారు. మా అక్కలు, అన్నలు, చెల్లెలు ప్రతి ఒక్కరు కూడా కష్టపడతా ఉంటారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులంతా పొద్దుగాల లేచిన నుంచి రాత్రి వరకు అందరూ 8 గంటలు పనిచేస్తూ ఉంటే వీళ్ళు 10 గంటలు పనిచేస్తారు, ఇంకా ఇంకో గంట ఎక్కనే పనిచేస్తారు. అదే అటువంటి వాళ్ళకు కనీసం జీతాలు వేరా అండి? గింత ఇబ్బంది పెడతారా? ఎందుకు ఈ రకంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు? వాళ్ళకి అప్పు పుట్టక అక్కడ అప్పులు ఇచ్చేటోడు ఇయ్యక, అప్పులు ఇచ్చిన వాడు మొత్తం కూడా అప్పులు ఇవ్వని చెప్పేసి మళ్ళా తిరిగి కట్టు అని చెప్పేసి వేధింపులు చేయడంతో మీరేమో జీతాలు వేయక అక్కడ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోక మానసికంగా వాళ్ళంతా కూడా లోన్ అయిపోయి ఒత్తిడి వాళ్ళకు వచ్చేసి వాళ్ళకు వాళ్ళే ఒంటరిగా ఆలోచన చేసుకొని కొంతమంది చనిపోతూ ఉన్నారు. అరే ఇంత దారుణం జరుగుతూ ఉంటే, ఇంతమంది చనిపోతూ ఉంటే రాష్ట్రాన్ని వాళ్ళ భుజాల పైన వేసుకొని వాళ్ళు నడిపిస్తూ ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. అటువంటిది వాళ్ళు చచ్చిపోతే లెక్క చేయకపోతే ఎట్లా? ప్రభుత్వం ఎట్లా ప్రజాపాలన అవుతుంది? యాడ్స్లలో ఉన్నేమో ప్రజాపాలన అని చెప్పి రకరకాల రంగులతోని కొట్టిపిస్తా ఉన్నారు, చెక్మక్ చెక్మక్ అని. కానీ గ్రౌండ్ లో రియాలిటీ చూస్తే ప్రభుత్వం కోసం పనిచేస్తున్నారు, ప్రజల కోసం పనిచేస్తున్నారు, ప్రభుత్వ ఆఫీసులలో పనిచేస్తున్నారు. సో వాళ్లకు జీతాలు రావట్లేదు, వాళ్ళు ఇబ్బందులు పడతా ఉన్నారు, వాళ్ళు చనిపోతా ఉన్నారు. గవర్నమెంట్ ఆఫీసులలో కానీ, స్కూల్స్ లో కానీ, హాస్పిటల్స్ లో కానీ వాళ్ళు పనిచేస్తా ఉన్నారు. వాళ్ళు ఎవరిని అడుగుతారు? ప్రభుత్వాన్ని కదా అడగాల్సింది. ప్రభుత్వాన్ని అడుగుతూ ఉంటే వాళ్ళని మేము తీసేస్తామని చెప్పేసి అధికారులు బెదిరిస్తా ఉన్నారట. ఎందుకంత బలుపు? తీసేస్తారా అంటే వాళ్ళు కష్టపడిన దాన్ని ప్రశ్నిస్తూ ఉంటే, కష్టపడడం మేము మాకు జీతాలు వేయండి అని చెప్పేసి వాళ్ళ నోటి ద్వారా అడుగుతూ ఉంటే మమ్మల్ని అడుగుతారా మీరు అని చెప్పేసి అధికారులు పెత్తనం చెలాయిస్తా ఉన్నారట. బిడ్డ ఎవరైనా ఇట్లా చేస్తే కనుక ఖబర్దారు, విడిచిపెట్టేది లేదు. వాళ్ళు కష్టపడ్డారు, నిజాయితీగా చెమట చుక్క కారింది కాబట్టి, కష్టపడ్డారు కాబట్టి, పని చేసిరు కాబట్టి అడుగుతా ఉన్నారు. పుణ్యానికైతే అడగట్లేదు కదా, మిమ్మల్ని పని చేయకుండా అడగట్లేదు కదా. నెలల తరబడి మేము కష్టపడ్డాము, మా జీతాలు వేయండి, ఎందుకు వేయట్లేదు అని చెప్పేసి వాళ్ళు వెళ్ళి అడుగుతా ఉంటే మీరు ఉంటే ఉండండి లేకపోతే వెళ్ళిపోండి అని చెప్పేసి బలుపు మాటలు చెప్తారా? వాళ్ళు అక్కడ ఇబ్బందులు పడతా ఉంటే, కష్టాలు పడతా ఉంటే, ఉప్పో కారమో నూనెనో ఏదో ఒకటి తిని చాలని జీతం అయినా సరే వచ్చి చేస్తూ ఉంటే, విధులోకి వచ్చి ప్రతిరోజు కూడా కష్టపడతా ఉంటే, చెమట చుక్క కారుస్తూ ఉంటే అంత చులకనగా కనబడతా ఉన్నారా మీకు? అంత అవహేళన ఎందుకు చేస్తా ఉన్నారు అవుట్సోర్సింగ్ ఉద్యోగులని? వాళ్ళపైన ఎవరైనా పెత్తనం చూపిస్తే మాత్రం ఊరుకునేది లేదు. నేను క్లారిటీగా చెప్తా ఉన్నా, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల జోలికి ఎవరు కూడా రావద్దు. వాళ్ళు ఇవాళ కష్టం చేస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజల కోసం ప్రభుత్వ కార్యాలయాల లోపల, ప్రభుత్వ శాఖల లోపల పనిచేస్తున్నారు. కానీ మీరు వాళ్ళని మాత్రం ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించట్లేదు, వాళ్ళకి చెప్పినటువంటి మాట నిలబెట్టుకోవట్లేదు. ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు, చేయట్లేదు. సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామన్నారు, అది లేదు. ఉద్యోగ భద్రత కల్పిస్తామని చెప్పారు, అది లేదు. అన్ని మాయమాటలు చెప్పారు, కేటుగాల లెక్క రకరకాల మాటలు చెప్పి వాళ్ళని నడి రోడ్డు పాలు చేసారు. వాళ్ళ కుటుంబాలు వాళ్ళ టెండలో వచ్చి నిలబడాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళు అడుక్కుంటా ఉన్నారా? జీతాలు వేయండి అని చెప్పేసి అడుక్కోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. అంటే ప్రభుత్వానికి వేరే వాటికి డబ్బులు ఉంటాయి, విగ్రహాలు పెట్టుకోవడానికి, లేకపోతే సిటీ అని చెప్పేసి, ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి, మూసి ప్రక్షాళన అని చెప్పి లక్షల కోట్ల రూపాయలు పెట్టుకోవడానికి ఉంటాయి. కానీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు వేయండి అయ్యా సారు ఏమైందని చెప్పి అడిగితే రాష్ట్రం అప్పులలో ఉన్నది, రాష్ట్రానికి అప్పు పుట్టట్లేదు, ఎవరు అప్పు ఇవ్వట్లేదు, ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారు. మరి విగ్రహాలకు ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మూసి ప్రక్షాళనకి ఎక్కడి నుంచి వస్తున్నాయండి? ఫ్యూచర్ సిటీకి కోట్ల రూపాయలు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మెస్సీతోని ఆడనికే, గేమ్ ఆడనికే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? పేరుకేమో మేము అప్పు చేసినా కూడా ఎవరు ఇవ్వట్లేదు అని చెప్పేసి పైకి చెప్తారు, కానీ లోపలనేమో చేసేయన్నీ చేస్తారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగులు జీతాలు వేయండి అని చెప్పేసి అడుగుతున్నారు, చేసిన పనికే జీతం అడుగుతున్నారు. అరే గాదాన్ని కూడా ఇవ్వకుండా ఇబ్బంది పెడితే ఎట్లా? ఇంత కక్ష సాధింపులు చేస్తారా? పాపం ఏదో చిన్నపాటి ఉద్యోగాలు, మీరు ఇచ్చే జీతంలో కూడా మళ్ళీ వాళ్ళకు ఏదో ఎంతో అరకొర జీతం వస్తుంది, దాంతోనే వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తున్నారు. అరే దాన్ని కూడా ఇవ్వకుండా వాళ్ళని ఇబ్బంది పెడితే ఎట్లన్నాయా? వాళ్ళు ఇవాళ ఈఎంఐలు కట్టుకోక, చిట్టీలు కట్టుకోక, రూమ్ రెంటులు కట్టుకోక, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోక, ఇంట్లోకి నిత్యావసర సరుకులు తెచ్చుకోక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. మానసికంగా కొంతమంది ఒత్తిడికి గురైపోయి వాళ్ళకు వాళ్ళే ఆలోచన చేసుకొని వాళ్ళకు వాళ్ళే నిరాశ పాలైపోయి ఈ బ్రతుకు ఉండి దండగా ఉండక దండగా అని చెప్పేసి చనిపోతా ఉన్నారు. మరి ఇక ప్రభుత్వానికి ఇంకెప్పుడు సోయి వస్తుంది? ఇంకెప్పుడు ప్రభుత్వం మేలుకుంటది?
చాలా మంది కూడా ఫోన్లు చేసి ఏడుస్తా ఉన్నారు. అన్న దయచేసి మాట్లాడండి అన్న, దయచేసి చెప్పండి అన్న, దయచేసి మా కష్టాలను గుర్తించి మీరైనా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళండి అని చెప్పేసి ఏడుస్తా ఉన్నారు. కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు మా అక్కలు, చెల్లెలు, ఆడపిల్లలు కూడా చాలా మంది. అరే మరి ప్రభుత్వానికి కనీసం కనికరం లేదా? పేరుకు ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు కదా, మరి ప్రజాప్రభుత్వంలో ఇవాళ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ప్రజలు కాదా? వాళ్ళు తెలంగాణ కాదా? ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్నారు కదా, ప్రభుత్వ శాఖలలో పనిచేస్తున్నటువంటి వాళ్ళకి ఇంత ఇబ్బంది ఎందుకు పెడతా ఉన్నారు? ప్రైవేటు శాఖలో మేము పనిచేస్తూ ఉంటే ఎవరికైనా కూడా జీతాలు సమయానికి వస్తాయి, కానీ గవర్నమెంట్ లో చూస్తే మాత్రం చాలా దిక్కుమాలినటువంటి పరిస్థితి. అరే ఇంత దౌర్భాగ్యం ఎందుకు, ఇంత దుర్మార్గం ఎందుకు, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తా ఉన్నారు? దయచేసి ఆలోచన చేయండి, వాళ్ళ జీతాలు వేయండి, ఆ ఏజెన్సీ సిస్టమ్ కూడా రద్దు చేయండి. ఏజెన్సీ సిస్టమ్ వల్ల ప్రతి ఉద్యోగి కూడా నెలకు 4-5 వేల రూపాయలు నష్టపోతా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాము. కష్టపడుతున్నటువంటి వాళ్ళకే డబ్బులు రావాలి, వాళ్ళు మాత్రమే డబ్బులు తినాలి. ఎవడో గొట్టంగాడి మధ్యలో తినాల్సినటువంటి అవసరం లేదు. దయచేసి ఆలోచన చేయండి. ఏజెన్సీ సిస్టమ్ అనేది వద్దు, దాన్ని దయచేసి క్లోజ్ చేయండి. ఇక్కడ నుంచి అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ కూడా రెగ్యులైజ్ చేయండి. సమాన పనికి సమాన వేతనం కల్పించండి. ఆధార్ కార్డు లింక్ ద్వారా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగుల కింద గుర్తింపు చేయండి. వాళ్ళకి సమయానికి జీతాలు వేయండి. మొదటగా గతంలో మాత్రం జీతాలు వచ్చినాయి, కేసీఆర్ ఉన్నప్పుడు నెలకు పడ్డాయి జీతాలు. ఒక అటు అయినా కొంత అటు అయినా కూడా నెల జీతం పడ్డది. కానీ ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 10 నెలలుగా జీతాలు రావట్లేదు, 5-6 నెలలుగా జీతాలు రావట్లేదు, 3-4 నెలలుగా జీతాలు రావట్లేదు. అరే ఇంత నిర్లక్ష్యం ఎందుకు? దయచేసి ఇప్పటికైనా మేల్కొని ఇప్పటికైనా వాళ్ళ ఉద్యోగాలని రెగ్యులైజ్ చేయడంతో పాటుగా జీతాలు పెంపు చేయండి, ఉద్యోగ భద్రత కల్పించండి, అన్ని చేసి వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళకి అండగా ఉండాలి. వాళ్ళ కడుపు కొట్టకండి, వాళ్ళ ఉసురు పోసుకోకండి, వాళ్ళ వైపు ఉండాలని చెప్పేసి ప్రభుత్వానికి చెప్తా ఉన్నాను. వాళ్ళ కష్టాలను గుర్తించాలని కూడా చెప్తా ఉన్నాను. అదే విధంగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగులంతా కూడా మీరు ఈ వీడియో పైన ఏమనుకుంటా ఉన్నారు, అదే విధంగా ప్రభుత్వం పైన మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కింద ఒక కమెంట్ బాక్స్ లో ఒక చిన్న కమెంట్ మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేసే ప్రయత్నం చేయండి, రాసి పెట్టే ప్రయత్నం చేయండి. మన ఛానల్ కూడా ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎక్కడ ఎటువంటి సమస్యలు ఉన్నా, ఎక్కడ ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా మీ అందరి గొంతాయి రాష్ట్ర ప్రభుత్వాలని, నాయకులని, పాలకులని అందరినీ కూడా ప్రశ్నించే బాధ్యత మేము తీసుకుంటాము. ఇక్కడ నేను మీ తమ్ముడిగా, మీ అన్నగా ఇక్కడ ఉంటాను కాబట్టి ప్రతి ఒక్కరు నా దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను నాయకుల దృష్టికి తీసుకెళ్తా, ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా. మీకు ఎక్కడ అన్యాయం జరిగినా కూడా మాకు కింద ఉన్నటువంటి వాట్సాప్ నంబర్ కి వీడియో తీసి పెట్టండి, మనం మాట్లాడదాం. మరి ముందు చూద్దాం ఏం జరుగుతుంది, ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి, ఇవన్నీ కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరు కూడా వేచి ఉండండి. అదేవిధంగా మన ఛానల్ కూడా కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని చెప్పి నా మనస్ఫూర్తిగా వేడుకుంటూ నేను మీ కొత్తూరు రమేష్. ధన్యవాదాలు మిత్రులారా.